శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. BE, CSE విత్ AIML, CEE, EEE, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ AI, ML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, IoT, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. BCom, BBA, BSc, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, MBA, MCA, BEd, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. ఈ నెల 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చింతలపూడి పురుషోత్తం కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులో తన ఛాంబర్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసుల్లోనూ రాజీ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే ఆన్లైన్ విధానంలో కూడా రాజీ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఒక్క రోజులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4543 కేసులను రాజీకి ఆమోదయోగమైనవిగా భావించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిస్ట్రిక్ట్ అంతా 30 బెంచ్లు 33 బెంచెస్ ఫామ్ చేశాము. ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్స్ కూడా అంటే 14వ తారీఖు అని కాకుండా దానికంటే ముందు ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్స్ అంటే పబ్లిక్ వచ్చి సెటిల్ చేసుకునే అవకాశం కూడా కల్పించాము. దానిలో చైర్మన్ క్లాపస్ గారు మీడియేటర్ కింద వర్క్ చేస్తూ 70 కేసులు పైగా రాజీ చేశారు. అలాగే ఈసారి అందరికీ విన్నపం ఏమంటే ప్రజలు, కక్షిదారులు కానీ అడ్వకేట్స్ కానీ ఆన్లైన్ విధానాన్ని కూడా యూజ్ చేసుకొని వాళ్ళ ఉన్న ప్లేసెస్ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళి ఈ లోక్ అదాలత్ కోసం అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ జిల్లా కోర్టు నుంచి వాళ్ళు ఆన్లైన్లో తీసుకొని రాజీ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాము. ఇప్పటివరకు మీడియేషన్స్ కూడా ఆన్లైన్లో చాలా వరకు జరుగుతున్నాయి కూడా. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని
అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ నాతో పాటు చైర్మన్ పర్మనెంట్ లోక్ అదాలత్ వారు, సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, బార్ కౌన్సిల్ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మా అందరం కోరుకునేది ఏంటంటే చాలా కాలంగా ఉన్న పెండింగ్ ఉన్న కేసెస్ని ఆమోదయోగ్యమైన రాజీ ప్రకారం క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో అతి సమర్థవంతంగా నడుస్తున్న వ్యవస్థ. ఎన్నో సంవత్సరాలు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరగకుండా ఇతర పార్టీలు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఈ లోక్ అదాలత్లో చాలా తక్కువ సమయంలో ఏ ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా సెటిల్ చేస్తున్నారు. ఈ సెటిల్ చేసిన ఈ లోక్ అదాలత్ అవార్డు అనేది సివిల్ కోర్టులో పాస్ చేసిన అవార్డు క్రిమినల్ కోర్టులో పాస్ చేసిన జడ్జిమెంట్తో సమానమైంది. అందుకని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే మన స్టేట్లో దీన్ని ఆన్లైన్ విధానంలో మన జిల్లాలో దీన్ని ప్రప్రదంగా మన జిల్లా జడ్జి చింతలపూడి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీన్ని తప్పకుండా దగ్గరలో ఉన్న కోర్టుల దగ్గరికి వెళ్ళి జిల్లా కోర్టు దాకా రాకుండా ఉపయోగించుకునే అవకాశం కక్షిదారులందరికీ కల్పించడం జరిగింది. దీన్ని చక్కగా సమర్థవంతంగా అందరూ వినియోగించుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను విన్నవిస్తున్నాను. అలాగే గతంలో మన స్టేట్లో 5వ స్థానం వచ్చిన మన జిల్లా ఈ లోక్ అదాలత్ రేపు జరిగిపోయే 14వ తారీఖు లోక్ అదాలత్లో మనం ఇంకా ముందుకెళ్ళి ఫస్ట్ స్థానానికి వచ్చేటట్టుగా మన జిల్లా ముందుగా అందరికంటే ఎక్కువగా సెటిల్మెంట్లు అయ్యి బాగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే దీంట్లో చాలా పెద్ద కేసులు చాలా కేసులు పెట్టుకున్న వైభవ్ జ్యువెలరీసు, అంబికా అగరబత్తి వీళ్ళు చాలా కేసులు పెట్టుకున్నారు ఒకరికొకరు. వీళ్ళ ప్రీ లోక్ అదాలత్ అడ్జస్ట్మెంట్ జరిగింది నిన్న మొన్న ముందు జరిగి అది రేపొద్దున ఎల్లుండి 14వ తారీఖు అవార్డు పాస్ అవుతుంది. అంత పెద్దవాళ్లే వచ్చి ఇక్కడ కేసు సెటిల్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజీ పడగల సివిల్, క్రిమినల్, ఇతర కేసులు కూడా రాజీ చేస్తడం జరుగుతూ ఉంటుంది. మన లోయర్ కోర్టు, హైకోర్టులో ఆర్డర్సు, జడ్జిమెంట్సు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన జడ్జిమెంట్ వస్తుందో ఇక్కడ లోక్ అదాలత్లో ఇచ్చిన అవార్డుకి అంతే విలువ. ఎందుకంటే ఈ లోక్ అదాలత్లో ఇచ్చిన అవార్డుకి అప్పీల్ అంటూ ఇంకేం ఉండదు. సుప్రీంకోర్టులో మనకి ఎలా ఆర్డర్ వస్తే అప్పీల్ ఉండదో ఇది కూడా అంతే. ఇంకా రేపు 14వ తారీఖు జరిగే లోక్ అదాలత్కి జిల్లా జడ్జి గారు చెప్పినట్లుగా ఆన్లైన్లో కక్షిదారులకి దూర ప్రాంతాల్లో ఉండే కక్షిదారులు ఆన్లైన్లో అటెండ్ అయ్యి రాజీ చేసుకునే అవకాశం కూడా కలగజేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్ చెప్పినట్లుగా పోయినసారి కన్నా ఈసారి మన జిల్లాకి మంచి ప్రథమ స్థానం వచ్చేయడానికి మేమంతా జిల్లా మొత్తం మీద అడ్వకేట్స్ అంతా కృషి చేస్తామని తెలియజేస్తూ చాలామంది పార్టీలు వచ్చి మీడియేషన్ ద్వారాగా సెటిల్ చేసుకుంటున్నారు. పర్మనెంట్ లోక్ అదాలత్ బిల్డింగ్లో ప్రతిరోజు కూడా ఈ మీడియేషన్ జరుగుతుంది. పార్టీలు ఎంత దూరాన్ని ఉన్న హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ అట్లా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక పార్టీ ఇక్కడ ఉండి ఒక పార్టీ వేరే ప్రాంతంలో ఉన్నా కానీ మేము వాళ్ళని ఆన్లైన్ ద్వారాగా వాళ్ళని పిలిపించి మాట్లాడి మ్యాటర్ కూడా సెటిల్ చేస్తున్నాము. మొత్తం దగ్గరగా 500 కేసులు ఈ నేషనల్ లోక్ అదాలత్కి రెఫర్ అయితే మేము 80 కేసెస్ రెఫర్ చేశాము. ఇంకా రేపటి వరకు కూడా 120 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో విధానం మనకు అందుబాటులో ఉంది కాబట్టి ప్రప్రదంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కక్షిదారులు దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కాలయాపన చేయకుండా, అంటే త్వరితగతిని మేము ఎక్కడో ఉండిపోయాం రాలేకపోతున్నాం అనేది కాకుండా అవార్డులు
విషయంలో కూడా మీరు వచ్చి సంతకాలు చేసుకోవడమే తప్పించి దూరాన్ని దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీరు త్రూ ఆన్లైన్లో సెటిల్ చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ, కక్షిదారులందరూ కూడా ఈ లోక్ అదాలత్ని విజయవంతం చేసి మన జిల్లా ప్రథమ స్థానంలో నిలవడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెప్టెంబర్ 14 జరగబో నేషనల్ లోక్ అదాలత్ని పురస్కరించుకుని గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు చింతలపూడి పురుషోత్తం కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో గౌరవనీయులు చైర్మన్ గారు ప్లాపస్ మేడం, అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్ గారు వివి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సీతారాం గారు అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రితంసారి జరిగిన లోక్ అదాలత్లో మరి ఈ జిల్లా 5వ ర్యాంక్ సాధించింది. ఈసారి ఇంకా ముందు వరుసలోకి రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. అయితే ఈసారి 4543 కేసులు కాంపౌండబుల్ కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మరి మోటార్ వెహికల్ కేసులు, మ్యాట్రిమోనియల్ కేసెస్, అన్ని రకాల కేసెస్ కూడా, అలాగే బిఎస్ఎన్ఎల్ కేసులు, చిట్ ఫండ్ మ్యాటర్స్, లేబర్ డిపార్ట్మెంట్ కేసులు, మున్సిపల్ కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుందండి. ఈ అందరూ కూడా కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి మిగతా జిల్లాల్లో మాదిరిగా కాకుండా ఈ జిల్లాల్లో ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే కనుక ఎక్కడి నుంచైనా సరే కంప్యూటర్ ద్వారా లేకపోతే సెల్ ఫోన్ ద్వారా ఏ మాధ్యమైనా సరే ఆన్లైన్లో ప్రత్యేకంగా మీ కేసులు అవార్డుల ద్వారా మీకు రాజీ పడటం జరుగుతుంది. మీరు ఒకవేళ అక్కడే ఆ ఆన్లైన్లోంచి చెప్తే మీరు రాజీ పడుతున్నామని చెప్పి ఇక్కడ మాకు సిబ్బంది ఉంటారు, ఖచ్చితంగా ఆ అవార్డును పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇందాకే మరి బార్ కౌన్సిల్ మెంబర్ గారు చెప్పారు, ఈ యొక్క అవార్డుకి సివిల్ కోర్టు జడ్జిమెంట్ డిగ్రీకి ఎంతైతే ఉంటుందో వాల్యూ, అదే వాల్యూ అవార్డుకు ఉంటుంది. మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. మరి ఈసారి కూడా ఈ యొక్క జిల్లాలో మంచి ర్యాంక్ రావాలని అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కక్షిదారులు కూడా అర్థం చేసుకుని ముందుకు వస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే కోర్టులో మీ అందరూ తెలుసు, ఎవరైనా ఒకళ్ళే గెలవడం జరుగుతుంది. ఇక్కడైతే కనుక ఇద్దరు గెలిచినట్టే ఒకసారి అర్థం చేసుకోండి. అందరూ ఇది గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుని అందరూ కూడా ఒక అడుగు ముందుకు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.